వెల్కమ్ టు ఎస్ఆర్ఎం న్యూస్. ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి భరోసా కల్పించాలి అని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీసు అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ హాజీపూర్ పోలీస్ స్టేషన్ ను గురువారం తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ కు పోలీసు అధికారులు పూల మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం పోలీస్ కమిషనర్ పోలీస్ సిబ్బందితో మాట్లాడి వారి విధులు, పనితీరు, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా సిపి పోలీస్ స్టేషన్, రిసెప్షన్, సిసిటిఎస్ఎస్ విభాగాల పనితీరును, సంబంధిత పోలీస్ సిబ్బందిని, శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏదైనా అత్యవసర సమయంలో కంట్రోల్ రూమ్ కి సమాచారం సెట్ ద్వారా గురించి రిసెప్షన్ సిబ్బందితో కమ్యూనికేషన్ సెట్ ద్వారా కంట్రోల్ రూమ్ కి మాట్లాడించడం జరిగింది. తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేయడంతో పాటు పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, ప్రస్తుత దర్యాప్తులో ఉన్న కేసులకు సంబంధించి పోలీస్ కమిషనర్ క్షుణ్ణంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అలాగే స్టేషన్ పరిధి గ్రామాలలో జరిగే నేరాల గురించి, సమస్యల గురించి, ప్రజల జీవన విధానం గురించి, ఇక్కడ పరిస్థితుల గురించి, ముఖ్యమైన ప్రాజెక్టుల గురించి అడిగి తెలుసుకున్నారు. రౌడీ షీటర్లు, అనుమానితులు, కేడీ, డీసీలు, మిస్సింగ్, ప్రాపర్టీ నేరాలకు సంబంధించిన పలు రికార్డులను పరిశీలించారు. పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ విజిబుల్ పోలీసింగ్, పెట్రోలింగ్ నిర్వహించాలి. గ్రామాలను సందర్శించి ప్రజలతో మమేకమై ప్రజలలో నమ్మకాన్ని కలిగించడంతో పాటు పోలీస్ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించాలి. ప్రతి పోలీస్ ఉద్యోగి నిజాయితీ, నిబద్ధతతో విధులు నిర్వహించాలని, ప్రజల సమస్యలకు తక్షణ స్పందనతో పాటు మర్యాదపూర్వకంగా వారి సమస్య వినాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని సిపి అన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. తనిఖీల అనంతరం పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ తనిఖీల్లో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఐపీఎస్, ఏసీపీ ప్రకాష్, మంచిర్యాల రూరల్ సిఐ అశోక్ కుమార్, ఎస్ఐ స్వరూప్ రాజ్ పాల్గొన్నారు. కేసెస్ కట్టడానికి పరిస్థితి లేదు, అట్లా ఉన్న కేసెస్లో ఏం చేస్తారా? ఎస్ఐ గారు లేకుండా సపోజ్ ఆఫీసర్స్ అందరు బయట ఉంటే మీకు సెట్ ఎట్లా హ్యాండిల్ చేయాలి తెలియకుండా ఒకసారి చూపిస్తారా? చూపించండి. Police control room from Alpha. We complete DC Able 4. Able 4. In theft case 51/25 letter time email for ఫర్వరి నెల నుంచి ఇప్పటి వరకు వాంట్ ఆఫ్ బెనిఫిట్స్ వస్తుందా? ప్రాబ్లం లేదా? ఉన్న అందరు మనిషికి ఆరోగ్యం మంచి, ఫిజికల్ హెల్త్ అన్ని మంచి ఉందా? హ్యాపీగా ఇక్కడ కూడా బాగా ఉంటే సిపి గారి దగ్గర కానీ నా దగ్గర తప్పకుండా సమాధానం. నిజం నిజాయితీగా మీరు పని చేసినా మీకు బాగా ఉంటే డెఫినెట్లీ ఆ బాగా సమాధానం పట్టుకోండి. మీకు ఫోన్ చేయండి. ఈరోజు నేను హాజీపూర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్కి వచ్చాము. మన పోలీస్ సిస్టంలో పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్షన్ ఒక చాలా ముఖ్యమైన విషయం. ఇన్స్పెక్షన్లో వచ్చి నేను ఇక్కడ ఫస్ట్ మా మెన్తో, మా సిబ్బందితో మాట్లాడాము. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా పరిస్థితి ఉంది, జనరల్ వెల్బీయింగ్ గురించి అడిగాము. తర్వాత ఈ మన ఏరియాలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉంది, పోలీస్ స్టేషన్కి మెయింటెనెన్స్ ఎట్లా ఉంది, పోలీస్ స్టేషన్లో రికార్డ్ ఎట్లా మెయింటైన్ అవుతుంది, వెల్ఫేర్తో సహా పబ్లిక్ ఎట్లా వస్తున్నారు, పబ్లిక్కి ఏమేమి ఇక్కడ ఈ ఏరియాలో స్పెషల్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంది, ట్రాఫిక్ గురించి లేకపోతే భూమి గురించి ఎట్లా ఉంది విషయం, ఫ్యామిలీ ఇష్యూస్ ఎట్లా వస్తుంది అంటే మనకు ఒక ఏరియాలో ఉన్న జనరల్ విషయం
వాటర్ గురించి ఎట్లా ఉంది పరిస్థితి, ఇవన్నీ విషయం తెలిసిపోతుంది. అదే విధంగా పాత కేసెస్ కి ఇన్వెస్టిగేషన్ కి స్టేటస్ ఎట్లా ఉంది, మేజర్ గ్రేవ్ కేసెస్ ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేయాలి. అదే విధంగా మహిళా భద్రత గురించి, సైబర్ క్రైమ్ గురించి కూడా వాళ్ళకి కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది మీరు చూస్తున్నారా, ఈ NH63 చాలా ముఖ్యమైన మార్గం ఉంది మనకు. జగదల్పూర్ నుంచి నిజామాబాద్ కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ ట్రాఫిక్ ఎట్లా మేనేజ్ చేయాలి సో దాట్ మనకు క్యాజువల్టీస్, ట్రాఫిక్ యాక్సిడెంట్ తక్కువ చేసుకోవడానికి కూడా డిస్కషన్ చేయడం జరిగింది, డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. చాలా బాగా చేస్తున్నారు మా ఆఫీసర్స్. వాళ్ళకి అన్ని వైపు మనం సహాయం చేయడానికి, సపోర్ట్ ఇవ్వడానికి హెడ్ క్వార్టర్ నుంచి కూడా వాళ్ళకి భరోసా ఇచ్చాం. థ్యాంక్ యూ.